పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టెక్నాలజీలో చైనా దూసుకుపోతుందని మన అందరికీ తెలుసు. అలానే పన్నుల విషయంలో కూడా వేగాన్ని పెంచేందుకు టెక్నాలజీని చైనా ముఖ్యంగా మైనింగ్ రంగానికి సంబంధించి ఈ టెక్నాలజీని జోడించే పనిలో నిమగ్నమైంది. ఒక ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్ డిజైన్ చేసింది చైనా. సో ఇది హ్యూఐ టెక్నాలజీస్ నుంచి రూపొందించినటువంటి ట్రక్ 100 మోడల్స్ని ఇప్పటికే రెడీ చేసింది. అంటే ఇది ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద ట్రక్గా చైనా పేర్కొంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ ట్రక్, డ్రైవర్ లేకుండా పనిచేసేటువంటి ట్రక్. అంటే డ్రైవర్ లేకుండా ఇది ఆపరేట్ చేస్తుంది. మైనింగ్ లాంటి ప్రదేశాల్లో కేవలం డ్రైవర్ ముందుకి వెనక్కి నడపడం తప్పితే వేరే ఏముండదు. లోడ్ అయిన వెంటనే వెహికల్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కాన్సెప్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యాక్టివిటీని చేయొచ్చు అనేటువంటి ఆలోచన చైనాకి వచ్చింది. ఆ క్రమంలోనే ఈ ట్రక్ని డెవలప్ చేసింది. ఈ ట్రక్లో ఉపయోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆ జీపీఎస్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఏ డ్రైవరు లేకుండా ఎక్కడ లోడ్ ఎత్తుకోవాలి, ఎక్కడ లోడ్ దింపాలి, ఇది క్లారిటీగా ఇచ్చేటువంటిది. కానీ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆపరేట్ చేస్తారు. అంటే వాళ్ళే డ్రైవర్లు అనుకోవాలి మనకి. అంటే కంప్యూటర్ ముందర, సిస్టమ్ ముందర కూర్చుని వీళ్ళు ప్రతి వెహికల్ని కూడా దానికి ఇచ్చినటువంటి కోడ్ ఆధారంగా దాన్ని డ్రైవ్ చేస్తారు. సో ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు చైనా సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్, అంటే భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలను పెంచడానికి కూడా చైనా దీన్ని ఒక వనరుగా ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఎక్స్పెరిమెంటల్గా ఈ 100 ట్రక్కుల ప్రయోగం కనుక సక్సెస్ అయితే పెద్ద ఎత్తున వీటి మ్యానుఫ్యాక్చరింగ్ పైన కూడా చైనా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. సో మనం జీపీఎస్ లేకుండా, లేదంటే డ్రైవర్ లేకుండా ఓన్లీ జీపీఎస్ ఆధారంగా నడిచేటువంటి కార్స్ని ఇప్పటివరకు చూసాం. అది కూడా ట్రాఫిక్ ఏరియాస్లో. మైనింగ్ యాక్టివిటీస్లో పనిచేసేటువంటి ఒక విధమైన రోబోలుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది. వాటిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చైనా చేస్తుంది. ఈ ప్రయోగం ఎప్పటికీ సక్సెస్ అవుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంక ఎలాంటి ట్రక్లే వస్తాయా అనేది చూడాలి.